క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపకు ఒక పేరున్నది. అది యేసుక్రీస్తు కృప. ఆయన వ్యక్తిత్వములో ప్రత్యక్షమైంది. అది సజీవమైనది, వాస్తవమైనది. కానీ అది ఒక నియమము లేక సిద్ధాంతము కాదు. ప్రియులారా, యేసు ఈ లోకమునకు రాకముందు కూడా దేవుని కృప పనిచేస్తూ ఉంది. రక్షణ అనగా పాపక్షమాపణ పాత నిబంధనలోనే ప్రకటించబడింది. అది రానున్నదిగా చెప్పబడింది. ప్రియులారా, పాత నిబంధనలో విశ్వాసి మొట్టమొదట రక్షణను దూరము నుండి సూచనప్రాయముగా గమనించును. కృప ప్రత్యక్షము కాగా ప్రతివాడును దానిని స్పష్టముగా చూడగలిగి దానిని స్వీకరించును. సువార్త దైవ కృపను తన వ్యక్తిత్వమందు కలిగిన యేసును కనబరుస్తును. ప్రియులారా, రక్షణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త మరణ వేదనను అనుభవించాడు. కనుక రక్షణ ఆయన ద్వారానే ఆయనను విశ్వసించు వారికి నిశ్చయపరచబడింది. కృప ఒక ఉచిత వరం. అది ప్రతిఫలాన్ని కోరదు. అయితే ఆ కృపను మనం స్వయముగా స్వీకరించాలి. కృప మనకు అనుగ్రహించేటువంటిదేమిటి? రక్షణను అనగా పాపక్షమాపణను అనుగ్రహించును. అది ప్రతివానికి ప్రత్యక్షమై ప్రతివానికి చెందినదిగా ఉంది. ప్రియులారా, దానిని తిరస్కరించే వారికి తప్ప అది ఎవరికీ ఉపేక్షింపబడలేదు. ఇప్పుడు రక్షణ ఉచితముగా పొందవచ్చును అను వాస్తవం అత్యధికుల ఆలోచనకు వ్యతిరేకముగా ఉంది. వారు దేవుని కృప మీద ఆధారపడుటకు కోరుకొనరు. వారు ఎలాగో ఒకలాగున తమ స్వంత రక్షణను సంపాదించుకొనవలనని దేవుడు వారిని శాసించినడలా వారు దానిని ఒప్పుకొని యుందురు. ప్రియులారా, మానవుడు తన స్వంత గౌరవాన్ని నిలుపుకొనుటకు అది ఎంత చిన్నదైనా దేవునికి తాను కొంత సమర్పించగలిగి ఉండాలని కోరుకుంటాడు. అట్టి వైఖరి దేవుని కృపను తక్కువ చేసి కృపాస్వరూపుడైన యేసుక్రీస్తును తిరస్కరించును. కనుక మనము ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తు కృపను పొందుకుందాం. దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. తండ్రి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమనివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. దిన దీవెనలతో నింపండి. ప్రతి దినము ప్రియక ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచమని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద
నీ కృపహస్తము నుంచి నూతన ఆశీర్వాదములు దయచేయమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ ఇతని దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచమని నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.